గైస్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు ఈ స్క్రోలింగ్ డిస్ప్లే అనేది ఏ విధంగా తయారు చేసి చూపిస్తాను అనమాట. చాలా మంది కమెంట్ కూడా చేశారనమాట, బ్రో స్క్రోలింగ్ డిస్ప్లే చేయ బ్రో మ్యాట్రిక్స్ యూస్ చేసి అని. ఇది ఏ విధంగా వర్క్ అయితే మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను నేను. గైస్ ఈ కేబుల్ ద్వారా మనం 5 వోల్ట్ దీనికి ఇన్పుట్ అయితే ఇవ్వాలి. అక్కడ నేను ఛార్జింగ్ పోర్ట్ కూడా పెట్టాను అనమాట. మీరు చూడండి గైస్, లోపల అయితే లైట్స్ అయితే వెలుగా మీరు చూడండి ఒకసారి. లోపల బ్లూ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ మొబైల్ ఏదైనా టెక్స్ట్ రాస్తే మనకు ఆ విధంగా ఈ డిస్ప్లే పైన అయితే స్క్రోల్ అయితే అవుతుంది. మీరు చూడండి, ఇప్పుడు మనకి సబ్స్క్రైబ్ అని ఇక్కడైతే స్క్రోల్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని తీసేసి ఐఆమ్ వరుణ్ అని టైప్ చేస్తున్నాను. అంటే టైప్ చేయగానే మనకి ఇక్కడ చూడండి వేరే టెక్స్ట్ అయితే మనకి స్క్రోల్ అవుతుంది కదా. గైస్ మీకు వీడియో అయితే లైక్ చేయండి, మంచిగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మన దగ్గర చాలా ఉందన్నమాట. గైస్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అయితే మీకు చెప్తాను. ఎలక్ట్రిక్ టెక్ గైస్ తెలుగు అని మీరు ఇన్స్టాగ్రామ్ టైప్ చేస్తాం, ఫస్ట్లో మన పేజ్ అయితే వస్తుంది. అక్కడ మీరు నాకు ఫాలో అయిపోండి. మీకు ఒకవేళ ఏమైనా పర్సనల్ డీటెయిల్స్ అంటే క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా నన్ను అడిగితే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అనమాట. ఇంగ్లీష్ చేయని వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ ముందుగా మనకు ఒక ఆర్డినో నానో బోర్డ్ అయితే కావాలి. అండ్ నెక్స్ట్ దాని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. అక్కడ మీరు కాపీ పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు కొన్ని లైబ్రరీస్ కూడా మనం అయితే ఇన్స్టాల్ చేయాలి. కింద 2 లింక్స్ అయితే ఇస్తాను. ఆ 2 లింక్స్ మీరు జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇటువంటి పేజ్లోకి అయితే వస్తుంది. కోడ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ జిప్ ఉంది కదా, దీని జిప్ని అయితే జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఎట్లాంటి 2 లింక్స్ అయితే మనం డౌన్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను డౌన్లోడ్ చేశాను జిప్ ఫైల్. నెక్స్ట్ ఇంకొక జిప్ ఫైల్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది దాంట్లో కూడా. ఇది వచ్చేసి సెకండ్ లింక్ అనమాట. అండ్ ఇవి ఇక్కడ ఉన్నాయో మీరు లొకేట్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనకి ఆర్డినో ఫైల్ ఉంటుంది కదా, మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆర్డినో ఫైల్ ఉంటుంది కదా, దాంట్లో వెళ్ళి లైబ్రరీస్ అని ఉంటాయి. ఆ లైబ్రరీస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అయితే చేసేయండి. నేను 2 టైప్స్ అయితే చేయొచ్చు, మనం ఈ ప్రాసెస్ ఎక్కువ యూజ్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత మరి దీన్ని 2 సెలెక్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ ఉంది కదా, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు స్పెసిఫిక్ ఫోల్డర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ లైబ్రరీస్ అనే మనము ఆర్డినో లైబ్రరీస్లో మాత్రమే పేస్ట్ అయితే చేయాలి. అంటే మనకి ఎర్రర్స్ అనేవి వచ్చింటాయి లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయకుండా అప్లోడ్ చేస్తే. ఇప్పుడు మరీ నేను కంపైల్ కొడుతున్నాను, మనకి ఇప్పుడు ఎర్రర్స్ అనేది ఏవి రావన్నమాట. ఫస్ట్ బోర్డు పోర్ట్ ఎక్కడుందో మొత్తం సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇప్పుడు అప్లోడింగ్ అని పడింది కదా, మనకి ఎర్రర్స్ అయితే రాలేదు, కోడ్ అయితే అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇటువంటి మ్యాట్రిక్స్ డిస్ప్లే అయితే కావాలి. 4 డిస్ప్లేస్ ఉండేది తీసుకోండి మీరు. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. దీనికి మనకి పిన్స్ ఈ విధంగా ఉంటాయి అనమాట. VCC, గ్రౌండ్, DIN, CLకి అని. నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ ప్లాస్టర్ అయితే ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను అంటే ఆర్డినో నానో అంతా దీనిపై స్టిక్ చేస్తాము, దీనికి కండక్టర్ షార్ట్ అయ్యి డ్యామేజ్ కాకోకుండా నేను మీరు చూడండి షార్ట్ అయితే కదా ఖచ్చితంగా, దానికోసం ఇలా చేస్తున్నాను. తర్వాత మనకు ఒక బ్లూటూత్ మాడ్యూల్ అయితే కావాలి. దీని పిన్స్ వచ్చి RX వచ్చేసి TXకి కనెక్ట్ చేయాలి. TX వచ్చి RXకి అయితే మనం కనెక్ట్ చేయాలన్నమాట. రివర్స్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసేయాలి. అండ్ కనెక్ట్ చేసిన తర్వాత మనకు సప్లైస్ 2 ఉంటాయి, VCC అండ్ గ్రౌండ్. VCC వచ్చేసి మనము 5 వోల్ట్ కనెక్ట్ చేయాలి. గ్రౌండ్ వచ్చేసి యాస్టేజ్ గ్రౌండ్ పిన్కి అయితే కనెక్ట్ చేసేయాలి. ఇప్పుడు నేను గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా మిగిలిన VCC పిన్ అది వచ్చేసి మనం 5 వోల్ట్కి అయితే కనెక్ట్ చేసేయాలి. అండ్ తర్వాత మనకి 5 వోల్ట్ పిన్ ఉంది కదా, అక్కడ ఇంకొక వైర్ని ఎక్స్ట్రా యాడ్ చేసి ఈ డిస్ప్లేకి మనం సప్లై అనేది ఇవ్వాలి కదా, ఇక్కడ VCCకి సాల్డర్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసేయాలా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ DIN పిన్ అనిపిస్తుంది కదా, అక్కడ వైర్ అయితే సాల్డర్ చేయండి. ఆ వైర్ వచ్చేసి మనం D11 పిన్కి అయితే సాల్డరింగ్ చేయాలన్నమాట.
నెక్స్ట్ ఇంకొక పిన్ ఉంటుంది కదా, దాని థర్డ్ పిన్ వచ్చేసి ఉంటుంది కదా, అది వచ్చేసి డిఎల్ అని ఉంటుంది, డిఎల్ అని ఉంటుంది కదా, అది వచ్చేసి D10కి అయితే కనెక్ట్ చేసేయాలి. నెక్స్ట్ సిఎల్కే అంటే క్లాక్ అనమాట. నెక్స్ట్ అది వచ్చేసి సిఎల్కేకి అయితే మీరు కనెక్ట్ చేసేయండి. ఈ సిఎల్కే పిన్ వచ్చేసి మనము D13 పిన్కి అయితే కనెక్ట్ చేసేయాలన్నమాట, అంటే సాల్డర్ అయితే చేయాలి. అండ్ మీరు ఇప్పుడు చూడండి D13కి అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇదంతా ఒక కార్డ్బోర్డ్లో అయితే సెట్ చేశాను అనమాట. ఇన్పుట్గా ఇక్కడ ఒక B టైప్ కేబుల్ వస్తుంది, దాని అయితే ఇన్పుట్గా అయితే వాడుతున్నాను నేను. దీనిపైన ఈ కార్డ్బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు చూడాలి కొంచెం ఆక్వర్డ్గా ఉంది కదా, దీనికోసం నేను బ్లాక్ పెయింట్ అనేది దీనికి అంతా కొట్టాను అనమాట. చూడండి బ్లాక్ పెయింట్ అయితే నేను కొట్టాను దీనికి. ఇప్పుడు దీనికి ఇన్పుట్ అయితే ఇచ్చేయండి. 5V అడాప్టర్ యూజ్ చేసుకొని మనకి లైట్స్ అనేది వెలుగాయి చూడండి. ఇప్పుడు దీని లోపల కూడా మనకి బ్లూటూత్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను బ్లూటూత్ అయితే ఆన్ చేయండి. నేను ఈ HC05ని పేరు తీసి ఎలక్ట్రిక్ టెక్ గైడ్ తెలుగు అని ఆ నేమ్ అయితే చేంజ్ చేశాను అనమాట. దీనికి పాస్వర్డ్ కూడా 4 zeros కొట్టాలి, 1212 అని కొట్టాలి. నేనైతే 9090 అని సెట్ చేసుకున్నాను. అండ్ మనకు పేరింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి. తర్వాత మీకు ఒక యాప్ చెప్తాను. యాప్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట, సీరియల్ బ్లూటూత్ అని. దీన్ని లెఫ్ట్ సైడ్ మనకి 3 యారోస్ అయితే ఉంటాయి, 3 టర్మినల్స్. దాన్ని సెలెక్ట్ చేసుకొని డివైస్లో వెళ్ళండి. ఏ యాక్టివ్ ఉందో మాకు చూపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటేనే కనెక్టింగ్ టు ఎలక్ట్రిక్ టెక్ గైడ్ తెలుగు అని పడింది కదా. ఇప్పుడు కనెక్టెడ్ అంటే కనెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ అని రాస్తున్నాను కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటా మన ఛానల్ని. అండ్ సబ్స్క్రైబ్ చేయండి అని టైప్ చేసి ఇప్పుడు మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి అని దీనిపైన స్క్రోల్ అయితే అవుతుంది. లైక్ ఇదైతే మనకి యాక్చువల్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, యాక్చువల్ రెడ్ కలర్లో అయితే మనకి వస్తుంది అనమాట, స్క్రోల్ అయితే అవుతుంది. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అబ్బా. చాలా సింపుల్ అనమాట. మనం ఏవేవి రాసినామని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి అబ్బా, లైక్ చేస్తే బూస్ట్ అని ఉంటుంది మన వీడియోకి. ఇప్పుడు చూడండి నేను లైక్ అని రాస్తే లైక్ అనేది మనకి ఇక్కడ అయితే స్క్రోల్ అయితే అవుతుంది. మనకి ఇక్కడ ఏవేవి రాసాము అవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి రెడ్ కలర్లో అయితే మనకి స్క్రోల్ అయితే అవుతుంది అది హాయ్ అని. ఇప్పుడు క్యాప్స్ అయితే యూజ్ చేసి హాయ్ అని రాశాను, మీరు చూడండి. నెక్స్ట్ మన ఛానల్ పేరు ఖచ్చితంగా రాలేదు కదా అబ్బా, ఎలక్ట్రిక్ టెక్ గైడ్ తెలుగు అని. ఎలక్ట్రిక్ టెక్ గైడ్ తెలుగు అని అయితే రాసేసాను. గైస్ మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. అది కొడితే డిస్కనెక్ట్ అయిపోతుంది, పైన టర్మినల్ కొడితే డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది.